So we'll see few districts today, and tomorrow we are going to complete all districts. Okay. So అందులో మనకి historical and geographical, there are so many things are there in each and every district. చాలా ఉన్నాయండి. అందులో మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే. సో శ్రీకాకుళం, సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, geographical as well as historical. మనం చూసుకుంటే ఫస్ట్ రివర్స్. శ్రీకాకుళం అనగానే we generally remember వంశధార. సో నాగావళి కూడా అంటారు, బట్ నాగావళి మెయిన్ రివర్ కాదు. ఓకే. సో నాగావళి కొన్ని ప్రాంతాల్లో మాత్రం టచ్ చేస్తుంది, బట్ మెయిన్ రివర్ వచ్చేటప్పటికి వంశధార. సో ఆరిజినేట్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఒరిస్సా రీజియన్లో ఆరిజినేట్ అవుతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ వంశధార. సో వంశధార పేరు మీద వంశధార ప్రాజెక్ట్సే ఉన్నాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2. సో ఓల్డెస్ట్. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇట్ వాజ్ ఎట్ కళింగపట్నం. ఇట్ డ్రైన్స్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. ఓకే. తర్వాత దీనికి ఒక ట్రిబ్యూటరీ ఉంది, అదేంటంటే మహేంద్ర తనయ. సో దెర్ ఈస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ ది ఒరిస్సా అండ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే. మహేంద్ర తనయ విషయంలో కొంత డిస్ప్యూట్ ఉందన్నమాట. సో అది ఒకటి. తర్వాత దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ సంగం. సంగం దగ్గర ఏంటంటే 3 రివర్స్ కాన్ఫ్లుయెన్స్. ఆ 3 రివర్స్ ఏంటంటే నాగావళి, స్వర్ణముఖి, వేగవతి. ఇదేంటంటే ప్లేస్ వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో ఉంది. ఓకే. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. బట్ అదర్వైజ్ ఈ మేజర్ రివర్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఈ వేగవతి, సువర్ణముఖి అండ్ ఇది నియరర్ టు రాజాం. ఓకే. సంగం. ఈ స్వర్ణముఖి, సువర్ణముఖి. స్వర్ణముఖి ఈజ్ డిఫరెంట్. స్వర్ణముఖి ఎక్కడ ఉంది అంటే అర్థం కాల. ఆహా, అది వేరు. సువర్ణ రేఖ అది. స్వర్ణముఖి వచ్చేటప్పటికి మనకి శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. సో కొన్ని నేను వేరేవి కూడా కొంచెం జాయిన్ చేస్తూ ఉంటాను, సో దట్ అట్లీస్ట్ ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ టు రిలేట్. ఇదేమో సువర్ణముఖి. శ్రీకాళహస్తి ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ స్వర్ణముఖి. జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ సువర్ణ రేఖ. ఓకే. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో 3 రివర్స్ ఆర్ కాన్ఫ్లుయెన్సింగ్ ఎట్ దిస్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ సంగం, త్రివేణి సంగం. తర్వాత మ్యాంగనీస్ ఓర్. మ్యాంగనీస్ ఓర్ ఎక్స్ప్లోర్ చేసింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఓకే. సో శ్రీకాకుళం రీజియన్లో కోడూరు అనే ప్లేస్లో కోడురైట్ సిరీస్ అంటారు. సో ఎక్కడైతే ఇది దొరుకుతుందో ఆ ప్లేస్లో ఉన్న రాక్స్ని కోడురైట్ సిరీస్ అని అన్నారు. సో జనరల్లీ రాక్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ అ ప్లేస్. తర్వాత ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రాక్స్ ఎప్పుడైతే ఆ ప్లేస్లో చూస్తారో, లైక్ హరప్పా. హరప్పా సివిలైజేషన్లో హరప్పా వాజ్ ది ఫస్ట్ సైట్, ఓకే, టు ఐడెంటిఫై. దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ హరప్పా సివిలైజేషన్, లైక్ దట్. ఇక్కడ ఆ ప్లేస్లో బట్టి వచ్చిందనమాట. దెన్ మ్యాంగనీస్ ఓర్ ఇక్కడ ఎక్స్ప్లోయిట్ చేసింది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఓకే. మన ఇండియాలో స్టార్ట్ చేసింది ఈ ప్రాంతంలో. నెక్స్ట్ ఇల్మనైట్ రుటైల్. సో ఇది ఒకసారి సివిల్స్లో కూడా అడిగారు. ఇవేంటంటే టైటానియం బేస్డ్. ఓకే. దీస్ మినరల్స్ వీ జనరల్లీ get it in the form of placer deposits. Okay. So beach sand deposits lo generally we come across these deposits in the northern Andhra Pradesh. So అందులో శ్రీకాకుళం రీజియన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే భావనపాడు. భావనపాడు రీజన్. సో భావనపాడు అనగానే దెన్ వీ జనరల్లీ రిమెంబర్ వన్ పోర్ట్, డీప్ సీ పోర్ట్. బట్ దట్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అది చేంజ్ చేసి మూలాపేట అని పెట్టారు.
ఎందుకంటే బికాస్ లోకల్స్ డిమాండెడ్. ఎందుకని లోకల్స్ డిమాండ్ చేశారంటే ద మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ ఓకే అక్వైర్డ్ ఫ్రమ్ మూలాపేట్ అండ్ విష్ణు చక్రం. ఓకే దీస్ ఆర్ ద విలేజెస్ which supported by giving lands, okay, which supported this port. అందువల్ల దీన్ని భావనపాడు పోర్ట్ కన్నా కూడా మూలాపేట పోర్ట్ అని చెప్పి అన్నారు. ఓకే నెక్స్ట్, అండ్ దెర్ ఈస్ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రపోజల్. ఓకే సో దట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మొత్తం టోటల్ 6 units దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. 6 units. సో జస్ట్ లైక్ మనకి కూదంకులం లాగా అనమాట. కూదంకులం వచ్చేటప్పటికి రష్యన్ కొలాబరేషన్, బట్ ఇన్ దిస్ కేస్ యుఎస్ఏ. ఓకే కొవ్వాడ అనే ప్రాంతంలో, కొవ్వాడ. నెక్స్ట్ పొందూరు. పొందూరు ఖాదీ. ఇక్కడ 1 district 1 product ప్రోగ్రాంలో సో శ్రీకాకుళంకి మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే పొందూరు ఖాదీ. సో ఈవెన్ గాంధీ wrote about this ఖాదీ ఇన్ హిస్ పేపర్, ఇది యంగ్ ఇండియా. ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ హిస్టారికల్గా దీన్ని మనము చికాకోల్ అంటాం. నార్థన్ సర్కార్స్లో వన్ ఆఫ్ ది నార్థన్ సర్కార్స్ చికాకోల్. సో ఇనీషియల్గా కుతుబ్ షాహీ కింగ్స్ అపాయింటెడ్ ఒక ఫౌజ్దార్ని అపాయింట్ చేశారు. ఫౌజ్దార్ జనరలీ హీ హాస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్సో కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ హీ హాస్ టు పే ది పేష్కష్. సో అయితే ఇక్కడ చూడండి ఎవరు ఇక్కడ చేసిందంటే షేర్ మొహమ్మద్ ఖాన్. ఈ షేర్ మొహమ్మద్ ఖాన్కి హెల్ప్ చేసినందువల్లే బొబ్బిలి, ఓకే బొబ్బిలి కింగ్డమ్ అప్పుడు వెంకటగిరి రాజాకి సంబంధించిన వాళ్ళు ఈయనకి హెల్ప్ చేయడం వల్ల హీ గేవ్ రాజాం రీజన్ టు హిమ్ అండ్ లేటర్ ఆన్ దట్ కింగ్డమ్ వాజ్ కాల్డ్ యాజ్ బొబ్బిలి. ఎందుకంటే ఈయన పేరు ఏంటంటే షేర్ మొహమ్మద్ ఖాన్ కదా, పెద్ద పులి. సో అలా వచ్చిందనమాట బొబ్బిలి అని. సో ఇది శ్రీకాకుళం రీజన్లో. సో హీ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద లార్జ్ మాస్క్. తర్వాత అది జామియా మాస్క్. తర్వాత షాలిహుండం వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్. సో ఇది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దిస్ ప్లేస్ was completely occupied by Buddhist monks till 12th century. 12th century వరకు ఇది ఆక్యుపేషన్లో ఉంది. ఎందుకంటే దే ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ బుద్ధిజం సెక్ట్స్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ దేర్. బికాస్ ఇక్కడ మనం బుద్ధిజం అనగానే హీనయాన మహాయాన, బట్ దిస్ ప్లేస్ ఈజ్ నోన్ ఫర్ వజ్రయాన యాజ్ వెల్. ఓకే వజ్రయాన కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మీకు వంశధార, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ వంశధార. నెక్స్ట్ ఇక్కడ తేరవాద అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ హీనయాన. ఓకే బోత్ ఆర్ సిమిలర్. సో జనరల్గా వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారు, సో దే జస్ట్ ప్రే ది సింబల్స్ ఆఫ్ బుద్ధ. ఓకే మహాయాన వచ్చేటప్పటికి దే వర్షిప్ బుద్ధ ఆర్ బోధిసత్వాస్. వజ్రయాన ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ మహాయాన అండ్ థండర్ బోల్ట్ వెహికల్. ఓకే సో ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దంతపురి ఆల్సో లొకేటెడ్ ఇన్ శ్రీకాకుళం. ఇదేంటంటే జ్ఞానదంతం మీద అక్కడ ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, స్తూప కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, సో జనరలీ యూ నో ద డిఫరెన్స్ ఆఫ్ స్తూప, విహార. ఓకే ఇవి తెలుసు కదండి. చైత్య ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రేయర్ హాల్ ఆర్ టెంపుల్. విహార మొనాస్ట్రీ అండ్ స్తూప ఇట్స్ ద స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది రెలిక్స్
ఓకే. సో దంతపురి అనేది ఏంటంటే దట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ జ్ఞానదంతం మీద అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే. సో దట్స్ వై దే కాల్డ్ ఇట్ యాజ్ దంతపురి. దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ శ్రీకాకుళం. తర్వాత అరసువెల్లి, వీ నో దట్. సో కోణార్క్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, అరసవెల్లి. తర్వాత గుజరాత్లో కూడా ఇంకోటి ఉంది, మొదేరా. ఎస్. శ్రీముఖం, ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఎందుకంటే ద హెడ్ ప్రీస్ట్ ఆఫ్ శ్రీముఖం, హీ స్టార్టెడ్ ఫాస్టింగ్ అంటూ. సో ఫాస్టింగ్ ఫర్ లైక్ ది గవర్నమెంట్ షుడ్ రికమెండ్ ఇట్ ఫర్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్. ఓకే. సో యునెస్కో హెరిటేజ్ లిస్ట్ కోసం రికమెండ్ చేయాలని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ టెంపుల్ని రెనోవేట్ చేయాలి అనేది ఇంకొక డిమాండ్ అనమాట. సో శ్రీముఖం, శ్రీముఖలింగేశ్వర. ఓకే. సో నెక్స్ట్ శ్రీకూర్మం, దట్ ఈస్ ఆల్సో వైష్ణవైట్ టెంపుల్, కానీ ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఏ శైవైట్ టెంపుల్. రామానుజ అంటే దిస్ టెంపుల్ ఫాలోస్ ది ట్రెడిషన్స్ ఆఫ్ బోత్ శైవైట్ యాజ్ వెల్ యాజ్ వైష్ణవైట్ ట్రెడిషన్స్. అది రేపు చేస్తానండి. సో యాక్చువల్గా నాకు ఒక నేను ఆ, నేను అన్నీ ఒకేసారి చెప్దాం అనుకున్నాను. వద్దు, అలా వద్దు. ఆ, ఎక్కువ పాయింట్స్ కూడా. సో రాయాల్సిన డెఫినెట్గా డిస్కస్ టుమారో. సో అన్ని ఈరోజు అయిపోతాయి అనుకున్నారా? ఓకే. వద్దు, ఒక వరుసగా వెళ్దాంలేండి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో అది నాకు చెప్పుంటే అదే చేసేవాడిని. నాట్ అన్ ఇష్యూ. ఏముంది, మీకు అది ఎక్కువ కావాలా? ఓకే. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ, రైట్? ఓకే, ఓకే. నో ఇష్యూ, నో ఇష్యూ, నో ఇష్యూ. నేను ఎక్కువగా చేస్తాను, అన్ని కూడా చేస్తానండి. సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్, హిస్టారికల్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫికల్. అంటే దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ కల్చర్. ఓకే. సో ఇక్కడ ఆ, ఉంది ఇది, యా, విజయనగరం. విజయనగరంలో మీకు there are so many important rivers like Nagavali, another name of Nagavali, Langulya. So Nagavali also originates in the state of Orissa. Okay, Odisha. So ఇక్కడ స్వర్ణముఖి, గోస్తని, వేగవతి, చంపావతి. సో ఇందులో మీకు చంపావతిలో మీకు there are two important, one is barrage, తారకరామ తీర్థ, డెంకాడ. సో ఇది కాకుండా తాటిపూడి, గోస్తని రివర్. సో గోస్తని రివర్ మనకి ఆ, బొర్రా కేవ్స్, అనంతగిరి హిల్స్. సో అరకు వ్యాలీ దగ్గర అనంతగిరి హిల్స్ ఉన్నాయి. దోస్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. సో అక్కడ అనంతగిరి దగ్గర ఆరిజినేట్ అయ్యి, సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ బుర్రా కేవ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ బుర్రా కేవ్స్ అనేవి ఈ రివర్ వల్లనే ఫామ్ అయినాయి. సో బికాస్ ఇట్ బుర్రా కేవ్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ లైమ్స్టోన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇట్ క్రియేట్స్ జియోలాజికల్ ఫార్మేషన్స్, స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్. స్టాలక్టైట్స్ అంటే హ్యాంగింగ్ ఫ్రమ్ ది సీలింగ్. ఓకే. క్వైట్ ఆపోజిట్ ఏమో స్టాలిగ్మైట్స్. మ్యాంగనీస్ ఓర్ ఇక్కడ కూడా ఉంటుందండి. ఓకే, ఇక్కడ కూడా ఉంది. అండ్ దెన్ బొబ్బిలి అండ్ చీపురుపల్లి రీజన్స్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్. సో రీసెంట్లీ ఇట్ హ్యాస్ నేమ్డ్ ఆఫ్టర్ అల్లూరు సీతారామరాజు. ఓకే, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది భోగాపురం పెట్టారు. అండ్ ఈ విజయనగరంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, మ్యాంగో జెల్లీ. ఓకే, మ్యాంగో జెల్లీ. నెక్స్ట్ బొబ్బిలి వీణ. బొబ్బిలి వీణ జనరలీ దే మేడ్ ఇట్ అవుట్ ఆఫ్ జాక్ వుడ్, జాక్ ఫ్రూట్ వుడ్ నుంచి ఇది చేస్తారండి. తర్వాత జనరలీ ఇట్ ఈస్ ఇన్ ది గొల్లపల్లి రీజన్.
బొబ్బిలి దగ్గర గొల్లపల్లి రీజన్ నుంచి చేస్తారు. సమ్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ క్రాఫ్ట్. ఓకే, దెన్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. సో బొబ్బిలి విజయనగరం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది 1757 బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి జరిగింది, జరిగినప్పుడు ఎవరున్నారు ఇన్ కేస్ ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఉంటే గనక, సో ఎవరున్నారు? పెద్ద విజయరామరాజు, ఓకే, తర్వాత గోపాలకృష్ణ, గోపాలకృష్ణ తర్వాత ఆ ఆ టైంలో ఫ్రెంచ్ జనరల్ ఎవరు అంటే బుస్సి, వీళ్ళు. తర్వాత సేమ్ ఇయర్ వన్ మోర్ బ్యాటిల్ జరిగింది, ఏంటది? ప్లాసీ. సో ప్లాసీ జరిగిన తర్వాత మీకు ఆల్మోస్ట్ బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్లీ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. తర్వాత చూడండి ఇక్కడ శ్రీ రామతీర్థం, రామతీర్థాలు అని కూడా లోకల్గా అంటారు, బట్ రామతీర్థం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే త్రీ రిలీజియన్స్, బుద్ధిజం కానీ, జైనిజం కానీ, తర్వాత లార్డ్ రామ. సో ఇవన్నీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళ అన్ని టెంపుల్స్ని కూడా అక్కడ చూస్తారనమాట. ఇట్స్ లైక్ యాక్చువల్లీ త్రీ హిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దట్ రీజన్. ఓకే, బోధికొండ, దుర్గాకొండ, ఓకే, గూరుబకుండ. అయితే రామనారాయణం అనేది ఒక, ఇట్స్ లైక్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ బో అండ్ ఆరో. అది ఇట్ ఈస్ లొకేటెడ్ వెరీ నియరర్ టు విజయనగరం. ఓకే, తర్వాత ఇక ఫేమస్ పర్సనాలిటీస్లో బాగా ఫేమస్, ఎందుకంటే విజయనగరంలో చాలా మంది ఉండొచ్చు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురజాడ అప్పారావు. ఈ గురజాడ అప్పారావు, సో హీఈస్ ఫేమస్ ఫర్ హిస్ కన్యాశుల్కం. కన్యాశుల్కం ఏంటి అంటే థీమ్ జనరల్గా ఇట్ టచ్ ది సోషల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మీద టచ్ చేసింది. తర్వాత ముత్యాల సరాలు ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. తర్వాత పూర్ణమ్మ, సారంగధార. సారంగధార ఈజ్ ది, సో హీ హాస్ నేరేటెడ్ ది రెయిన్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. ఓకే, సో ఇక్కడ తర్వాత సంతాన గోపాల స్వామి టెంపుల్ అదొకటి. సో ఈ జనరల్గా ఏంటంటే మీకు ఇలా చిన్న చిన్న వేరే టెంపుల్స్ కూడా ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, విజయనగర డిస్ట్రిక్ట్ వాళ్ళకి. తర్వాత అఫ్ కోర్స్ సాంస్క్రిట్ స్కూల్ అండ్ మ్యూజిక్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ బై విజయనగర రాజాస్. సో దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఫేమస్. ఓకే, సో ఆ టైంలో వేరేవేం లేవండి, అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. రైట్ ఫ్రమ్ మొత్తం తమిళనాడు, ఎక్స్ట్రీమ్ సౌత్ నుంచి కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళు అంతా కూడా. సో దీస్ టూ ఇనిషియల్లీ దే స్టార్టెడ్, ఇట్ బిగాన్ యాజ్ ఎ స్కూల్, సాంస్క్రిట్ స్కూల్, అండ్ లేటర్ దట్ హ్యాస్ బీన్ developed as a college, and initially it was affiliated to Banaras Hindu University. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత సో ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది. ఓకే, 20s. ఓకే, నెక్స్ట్ యా ఆదిభట్ల నారాయణ దాస్, హీ వాజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూజిక్ కాలేజ్. ఓకే, అయితే ఈ ఆదిభట్ల నారాయణ దాసు హీ వాజ్ ఫాదర్ ఆఫ్ హరికథ, హరికథ పితామహుడు అంటారు కదా. సో ఆదిభట్ల నారాయణ దాసు. సో నెక్స్ట్ ఇక బొబ్బిలి రీజన్లో కూడా దే హ్యావ్ గాట్ వన్ మోర్ టెంపుల్, ఫ్యామిలీ డైటీ. ఆ ఫ్యామిలీ డైటీ వేణుగోపాల స్వామి అనమాట. ఓకే, సో మనకి జనరల్గా విజయ రామరాజు తర్వాత రంగారావు, ఈ రెండు కూడా మోర్ ఆర్లెస్ విజయ రామరాజు, పెద్ద విజయ రామరాజు, చిన్న విజయ రామరాజు, లేకపోతే విజయరామరాజు 1, 2, 3 ఇట్లానే వస్తుంటాయి. రంగారావు కూడా ఇనీషియల్గా కొంచెం ముందుకి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా గోపాలకృష్ణ, సో గోపాలకృష్ణ, రంగారావు. ఓకే, గోపాలకృష్ణ అనేది మనకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా మనకు అక్కడ. తర్వాత పార్వతీపురం, పార్వతీపురం మన్యంలో మనకి
వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ వీ కుడ్ సీ, బికాస్ ఇక్కడ మనకి వెస్ట్రన్ ఎండ్లో జనరలీ వీ రిసీవ్ మోర్ దెన్ 100 centimeters ఆఫ్ రెయిన్ఫాల్. సో మోర్ దెన్ 100 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు జనరల్గా మనకి మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, అక్కడ వి జనరలీ కమ్ అక్రాస్ సాల్ ట్రీస్. సాల్ ట్రీస్ అనేది మాక్సిమం ఎక్కువ మనకి సెంట్రల్ ఇండియాలో ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం దిస్ రీజన్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ సాల్ ట్రీస్ అండ్ టీక్. చూడండి ఇక్కడ మీకు నాగావళి, స్వర్ణముఖి, వేగవతి, గోముఖి ఈ రీజన్, ఈ ఈ కన్ఫ్యూజన్ మనకి ఈ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఇవన్నీ కూడా విజయనగరంలోనే ఉన్నాయి అని చెప్పేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పార్వతీపురం నుంచి స్టార్ట్ అయినాయి అంటే మళ్ళీ మళ్ళీ విజయనగరంలో కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత స్పెసిఫిక్ గా నాగావళి మీద కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ ఎ you should know the difference between dam and barrage. Barrage is they just construct to divert the water, okay, to a canal. Dam వచ్చేటప్పటికి జనరల్ గా ఇట్ ఈస్ టు స్టోర్ మోర్ వాటర్ ఫర్ రిజర్వాయర్. రిజర్వాయర్ అనేది ఎక్కువ పెద్దది వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ద బేసిక్ డిఫరెన్స్. సో తోటపల్లి బ్యారేజ్ అనేది ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్ నాగావళి. సో నాగావళి తర్వాత ఇక్కడ పక్కన మీకు ఇంతకు ముందు రబ్బర్ డ్యామ్, జంజావతి. సో ఆల్ దీస్ ఆర్ ఇన్ దిస్ రీజన్. ఓకే, ఈ తోటపల్లి రీజన్లోనే మనకు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మీకు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అరకు రీజనే కాదు, ఈవెన్ ఇన్ దిస్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో కూడా. సో వీ జనరలీ కమ్ అక్రాస్ కాఫీ ప్లాంటేషన్స్. Okay, so coffee plantations in general, they go for organic variety. So Araku coffee plantations ki coffee ki it's Arabica variety. So general ga it has got its own brand. Okay, so aroma is something different. ఇక్కడ చూడండి మళ్ళీ there are some more projects. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే బోడూరు గెడ్డ. సో ఇది స్వర్ణముఖికి ట్రిబ్యూటరీ. ఇక్కడ కూరుకుట్టి, కర్రీ, వలస. సో మీకు ఇవి కాకుండా వెన్ యూ లుక్ ఎట్ ది మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ నార్థన్ ఆంధ్రప్రదేశ్, సో పార్వతీపురం వెళ్ళడం అనేది టూరిస్టులు చాలా తక్కువ. బట్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 వాటర్ ఫాల్స్ ఆర్ దేర్. మోర్ దెన్ 10 వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ అనేవి కొంచెం మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. సో చూడండి, అమృతధార, దుర్గాపాడు, తాడికొండ, నెక్స్ట్ కొత్తపల్లి, రాజతరంగని. ఇవన్నీ కూడా అక్కడ టూరిస్టులు వెళ్ళడం తక్కువ. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ద గవర్నమెంట్ ఈజ్ నౌ ఫోకసింగ్ టు డెవలప్ దిస్ డిస్ట్రిక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ టూరిజం అనేది చాలా తక్కువ అండి. టెంపుల్ టూరిజం అనేది చాలా తక్కువ. ఇట్స్ లైక్ లోకల్ పీపుల్ అండ్ నియర్ బై రాయగడ ఆ పక్కల నుంచి రావడం తప్ప జనరల్గా చాలా చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అనమాట ఇక్కడ. సో అండ్ లుక్ ఎట్ హియర్, మ్యాంగనీస్ ఓర్ ఇక్కడ కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక విషయము, బాక్సైట్ అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ టు ఎక్స్కవేట్ దట్ ఓర్. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% ఆఫ్ డిపాజిట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్. సో అందులో నియర్లీ 50% ఆర్ ఇన్ ఒరిస్సా. మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? మహానది దగ్గర స్టార్ట్ అవుతుంది. మహానది దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నీలగిరీస్ దగ్గర జాయిన్ అయిపోతాయి. సో మ్యాక్సిమం మీకు కలహాండి, తర్వాత కోరాపుట్, రాయగడ ఈ రీజన్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఉంది బాక్సైట్. బట్ ఇక్కడ విశాఖపట్నం,
విశాఖపట్నం అంటే ఆస్ట్రల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడున్న ఈ districts లో మనకి విశాఖపట్నం అనేది కంప్లీట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఏంటంటే బాక్సైట్ బాగా ఉంది, బట్ బికాస్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ది లోకల్ ట్రైబ్స్ అండ్ ఇన్హాబిటెంట్స్, దే లైక్ గవర్నమెంట్ బ్యాండ్ మైనింగ్ యాక్టివిటీ. ఓకే, మైనింగ్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది ఈ రీజన్లో బాక్సైట్కి. ఓకే, సో నెక్స్ట్ one temple is there. It's a very old temple, Kamalingeshwara temple. So that was constructed by Eastern Ganga dynasty of Kalinga. Okay, తర్వాత ఇక్కడ ఏదైనా ఒక లైక్ ఒక ఫెస్టివల్ గ్యాదరింగ్, ఒక జాతర ఏమైనా ఉంది అంటే సంబర పోలాంబ జాతర. ఇట్ ఈస్ జనరల్లీ యాన్యువల్ ఫెస్టివల్. ఓకే, ఎక్కడ అంటే సంబర అనే విలేజ్లో ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కాశీ విశ్వేశ్వర టెంపుల్ అనేది ఒకటి ఉంది. అది కూడా ఎట్లా అంటే ఇట్ ఈస్ నియరర్ టు పాలకొండ రీజన్. పాలకొండ రీజన్ అయితే ఇక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నాయండి. సో మోస్ట్ డామినెంట్ ట్రైబ్ వచ్చేటప్పటికి సవర, సవర ట్రైబ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ తెలుగు, యూ జనరలీ కమ్ అక్రాస్ దీస్ టూ లాంగ్వేజెస్. ఓకే, సోరా అండ్ కువి, సోరా అండ్ కువి. ఓకే, దెన్ నౌ లుక్ ఎట్ విశాఖపట్నం. విశాఖపట్నం పక్కనే మనకి కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రిషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్. రిషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇస్ ఇన్ ద న్యూస్. ఓకే, ఎందుకని? యాక్చువల్లీ అండ్ ఇప్పుడు ఎవరన్నా సరే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కావాలి అంటే దట్ పర్టికులర్ బీచ్ హ్యాస్ టు లైక్ ఫుల్ఫిల్ 33 క్రైటీరియా. ఒక 33 క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి. సో అవి జనరల్గా ఎవరు చూస్తారంటే వన్ ఎన్జిఓ బేస్డ్ ఇన్ డెన్మార్క్. ఓకే, సో అదేంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇది ఇది న్యూస్లో ఉందండి. ఇప్పుడు మన ఇండియాలో 13 blue flag certified beaches are there, and after this almost every state is applying for blue flag certification so that they can improve their tourism. And at the same time they just wanted to show to the world that they are concerned for environment, and they just wanted to follow the sustainable practices. ఓకే, ఇది ఆ ఎయిమ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఇదనమాట. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, మనం ఎందుకు చూడాలి అంటే జనరల్లీ 33 క్రైటీరియా అని చెప్పాను కదా. అండ్ సమ్ ఆఫ్ ద క్రైటీరియా వాళ్ళు ఆ మ్యాచ్ కాలేదు. ఎందుకంటే వన్స్ ఇఫ్ దే గివ్ దిస్ ఎకో లేబుల్, ఇమ్మీడియట్గా మనం మర్చిపోవడం కాదు. సో ఫ్రీక్వెంట్లీ దే ఆన్ అండ్ ఆఫ్ దే కమ్ అండ్ లైక్ మీకు ఆడిటింగ్ చేస్తారు. సో దే ఆడిట్ దట్ వెదర్ దట్ పర్టికులర్ బీచ్ ఈస్ ఫాలోయింగ్ దోస్ క్రైటీరియా ఆర్ నాట్. సో దీనిలో ఏంటంటే స్ట్రే డాగ్ మేనేజ్ ఒకటి, పార్కింగ్ ప్రాబ్లము, తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ చాలా వచ్చినాయి అనమాట. సో దే గేవ్ సమ్ టైం, కొంత టైం ఇచ్చి కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత అగైన్ దే గో త్రూ ఆల్ దీస్ క్రైటీరియా వెదర్ అగైన్ మళ్ళీ ఫాలో అవుతున్నారు లేదా అని. ఎస్, ఇమ్మీడియట్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రెస్టోర్డ్ టు రిషికొండ బీచ్. తర్వాత మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ద ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో ఆయిల్ రిఫైనరీ విశాఖపట్నంలో ఉంది. తర్వాత మీకు స్టీల్ ప్లాంట్ ఇస్ దేర్. ఓకే, ఆ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఎక్కడ నుంచి కోల్ వస్తుంది, ఎక్కడి నుంచి ఐరన్ ఓర్ వస్తుంది. సో ఇదేంటంటే ఆ రీజన్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ స్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం. సో కోల్ జనరలీ దే గెట్ ఇట్ ఫ్రమ్ ఒరిస్సా రీజన్, అండ్ ఐరన్ ఓర్ ఫ్రమ్ బైలాదిల్లా. బైలాదిల్లా రీజన్ అది ఛత్తీస్గఢ్, సదర్న్ ఛత్తీస్గఢ్ రీజన్లో మీకు
ఒక ట్రైన్ వెళ్తుంది. ఏది ఆ, విశాఖపట్నం టు కిరందుల్ అని చెప్పి. దట్ ట్రైన్ జనరలీ పాస్ త్రూ అరకు వ్యాలీ. సో ఆ కిరందుల్, జగదల్పూర్, బైలాదిల్లా, సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ట్రై జంక్షన్లో ఉంటాయి. సో ఆ రీజన్ నుంచి ఇక్కడ ఐరన్ ఓర్ అనేది తీసుకుంటుంది ఇది. ఓకే. తర్వాత ఈవెన్ కోల్, సో ఈవెన్ లైమ్ స్టోన్, ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తాయి. సో దిస్ ఈస్ ఇంకా హిందుస్థాన్ జింక్, తర్వాత హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ షిప్ యార్డ్. సో మనకి ఫస్ట్ షిప్ యార్డ్, ఫస్ట్ మనం ఒక షిప్ లాంచ్ చేసింది కూడా ఇక్కడి నుంచే. తర్వాత ఎనీవే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వన్స్ ఐ థింక్ 15 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ దే ఆర్ స్టిల్ సివిల్స్. సో భీమునిపట్నం వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, ఎందుకంటే సెకండ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ వీ కెన్ సే దట్, బికాస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేటప్పటికి మెడ్రాస్ అది 1630s వచ్చేసింది. ఓకే. తర్వాత 1680s, సారీ 1678-80 మధ్యలో వచ్చింది ఇది. ఈ ఇయర్ 1861. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక మీకు కళింగ రూలర్స్ ఈ రీజన్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి ఉంచారు. ఇంకొకటి ఏంటంటే కులోత్తుంగ, కులోత్తుంగ హీ వాజ్ ద వన్ హూ ఫౌండెడ్ విశాఖపట్నం, కులోత్తుంగ చోళ. సో తర్వాత ఈవెన్ రెడ్డి కింగ్స్ ఆక్యుపైడ్ అప్ టు సింహాచలం రీజన్ మొత్తం, అక్కడ వరకు వెళ్ళి కూడా దే ఈవెన్ ఎరెక్టెడ్ వన్ విక్టరీ పిల్లర్. అలాంగ్ విత్ దట్ ఈవెన్ శ్రీకృష్ణ దేవరాయ ఎరెక్టెడ్ వన్ విక్టరీ పిల్లర్ అట్ పొట్నూరు రీజన్లో సింహాచలం దగ్గర చేశారు. నెక్స్ట్ ఇక్కడ తొట్లకొండ అనేది ఇంకొక బుద్ధిస్ట్ సైట్, తొట్లకొండ చూడండి. ఇంకా బ్రాహ్మీ స్క్రిప్ట్ కూడా ఇక్కడ నుంచి వచ్చింది. బావికొండ ఈజ్ అనదర్, నేమ్స్ ఇంపార్టెంట్. తర్వాత మీకు లైక్ విచ్ దట్ సైట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ విచ్ రిలీజియన్. నెక్స్ట్ చూడండి అనకాపల్లి. అనకాపల్లి మనకి రాయవాడ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆన్ శారదా రివర్. యాక్చువల్గా దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ అనకాపల్లి, బట్ దిస్ రిజర్వాయర్ ఈస్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు విశాఖపట్నం రీజన్. ఓకే. విశాఖపట్నంకి ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఇక్కడి నుంచి అవుతుంది. తర్వాత నెక్స్ట్ పెద్దేరు ప్రాజెక్ట్, బికాస్ శారదా రివర్కి ట్రిబ్యూటరీ పెద్దేరు ప్రాజెక్ట్ అనేది అక్కడ కట్టారు. నెక్స్ట్ ఏటి కొప్పాక, అనకాపల్లికి 1 district 1 product ఇది ఒకటి. సో ఇట్ ఈస్ ఏటి కొప్పాక ఈస్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ వరాహ అండ్ దే అప్లై లాక్. సో లక్క అనేది అప్లై చేస్తారు కాబట్టి ఇది, వీటిని లక్క వస్తువులు అని కూడా అంటాం మనం. ఓకే. సో కొండకర్ల బర్డ్ శాంక్చురీ అనదర్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ లొకేషన్ ఇన్ అనకాపల్లి రీజన్. తర్వాత మీకు ఈవెన్ బెల్లం కూడా ఎక్కువగా తయారవుతుంది అక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి బొజ్జనకొండ, లింగాలకొండ, దీస్ టూ ఆర్ బుద్ధిస్ట్ సైట్స్. ఇదేంటంటే భీమునిపట్నం తర్వాత ఇటు విశాఖపట్నం దగ్గర ఆ దారిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు శంకరం అనేది ఒకటి. ఈ బుద్దినకొండ అనదర్ నేమ్ ఫర్ భావికొండ, సారీ బొజ్జనకొండ. ఓకే. సో ఇక్కడ మీకు చూడండి లార్డ్ శివ టెంపుల్, ఏన్షియంట్ శివ టెంపుల్ పంచదార్ల అనేది కూడా మనకి అనకాపల్లిలో ఉన్న ఇంపార్టెంట్ శైవైట్. తర్వాత ఓకే బ్రహ్మలింగేశ్వర టెంపుల్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్. ఓకే. ఇది ఎక్కడ ఉంది అంటే పాలిఘట్టం. సో ఇట్ ఈస్
కొత్తూరు దానదిబ్బలు. కొత్తూరు దానదిబ్బలు ఈజ్ అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్ నియర్ కొత్తూరు. కొత్తూరు అనగానే ఈ ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు జనరల్గా దే షుడ్ ఫోకస్ ఆన్ ది సముద్రగుప్త సదర్న్ ఎక్స్పెడిషన్. ఓకే, కొత్తూరు అనేది ఏంటంటే స్వామి దత్త వాజ్ రూలింగ్. సో అప్పుడు సముద్రగుప్త ఎక్కడి వరకు వచ్చారు? కంచి వరకు వచ్చారు. సో కంచి వరకు వచ్చినప్పుడు హీ డిఫీటెడ్ ఆల్మోస్ట్ 8 కింగ్స్. ఆ 8 కింగ్స్ లో కొత్తూరు ఒకటి. ఓకే, సో ద కొత్తూరు వాజ్ రూల్డ్ బై స్వామి దత్త. సో నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి అనంతగిరి సుంకరిమెట్ట. ఓకే, అనంతగిరి సుంకరిమెట్ట. ఇక్కడ మీకు ఈ ప్లేస్లో బాక్సైట్ డిపాజిట్స్ ఉన్నాయి. మనకి ఈస్టర్న్ ఘాట్స్ అన్ని కూడా బాక్సైట్ ఉన్నాయి, కానీ మనము దాన్ని మైనింగ్కి పర్మిషన్స్ లేవు. బట్ కాఫీ ప్లాంటేషన్స్ గురించి మనము పార్వతీపురం మన్యం అని అనుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈవెన్ అరకు వ్యాలీ is also famous for organic coffee plantations. అండ్ నెక్స్ట్ బొర్రా కేవ్స్ మనకి అనంతగిరి హిల్స్ లో ఉన్నాయి. ఇందాక మనము గోస్తని రివర్ అని అన్నాం. గోస్తని రివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ దీస్ కేవ్స్. గోస్తని రివర్, ఓకే. సో గోస్తని రివర్ రైజెస్ ఇన్ అనంతగిరి హిల్స్. ఏంటి రిపీట్ అవుతుందా ఇది? లేదు కదా. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ గోస్తని రివర్. తర్వాత ఇక్కడ మీకు 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి కాటికి అండ్ చాపరాయ్. దీస్ 2 వాటర్ ఫాల్స్ ఆర్ ఫార్మ్ బై గోస్తని రివర్. చూడండి, దీన్ని చాపరాయ్ వాటర్ ఫాల్స్ ని దుమ్బ్రిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్క్. పాపికొండ నేషనల్ పార్క్ చెప్పగానే మనము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈవెన్ ఏలూరు డిస్ట్రిక్ట్ కూడా కొంతవరకు కవర్ అవుతుంది. ఓకే, సో పాపికొండ నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ రీజన్. కాకపోతే ఇక్కడ గోదావరి రివర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ గార్జ్. ఒక గార్జ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట పాపి హిల్స్ లో. సో దిస్ రీజన్, ఆ రీజన్ లో మనకి త్రూ దిస్ నేషనల్ పార్క్ గోదావరి రివర్ ఇస్ ఫ్లోయింగ్, అండ్ అలాంగ్ విత్ దట్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఓకే, శబరి అండ్ సీలేరు. సీలేరు వచ్చేటప్పటికి దట్ ఈస్ ఆరిజినేటింగ్ ఇన్ ఆంధ్ర రీజన్. ఆంధ్రప్రదేశ్లోనే పుడుతుంది అది, బట్ దానికి ఇంకో పేరు ఏంటంటే మార్చ్కుండ్. ఓకే, సో ఇది మీకు హియర్ ఆల్సో యూ గెట్ మ్యాక్సిమం రెయిన్ఫాల్. మనకి యాక్చువల్గా గోదావరి రీజన్ మొత్తంలో కూడా ఎక్కువ రెయిన్ఫాల్ మీకు నార్త్లో కన్నా ఈ రీజన్లో ఎక్కువ వస్తుంది. దట్స్ వై మ్యాక్సిమం ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎంటర్ అయ్యేది ఈ సీలేరు శబరి రీజన్ నుంచి ఎక్కువ వస్తుంది. దట్స్ ద రీజన్ వీవ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అక్రాస్ దీస్ రివర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఇట్స్ లైక్ డ్వార్ఫ్ గోట్ ఇస్ ది లోకల్ వెరైటీ. సో అది ఇక్కడ మీకు పాపికొండల నేషనల్ పార్క్ దగ్గర కనిపిస్తుంది. తర్వాత లంబసింగి, ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ ఎవ్రీ వింటర్ మనకి కనిపిస్తుంటుంది న్యూస్లో లంబసింగి. సో జనరలీ sometimes it may get 0 degree as well. ఓకే, సో బ్యాంబూ క్రాఫ్ట్స్ అనేది ఈ డిస్ట్రిక్ట్ కి సంబంధించినంత వరకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. ఓకే, బ్యాంబూ క్రాఫ్ట్స్ అనేది ఎక్కువ. తర్వాత దింసా డాన్స్ అనేది చేసేది అక్కడ ట్రైబల్స్ లో చాలా మంది చేసినా కూడా పోర్జా ట్రైబ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబ్ విచ్ పెర్ఫార్మ్ దింసా డాన్స్. పోర్జా ట్రైబ్. నెక్స్ట్
హిస్టారికల్ గా అంటే అల్లూరి సీతారామరాజే హిస్టారికల్. ఓకే. సో రంపా రెబిలియన్, రంపా రెబిలియన్ అది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో వచ్చింది. తర్వాత ఇట్ వాస్ ఇన్ బిట్వీన్ 1920 to 24. తర్వాత హీ స్టడీడ్ ఎట్ సో మెనీ ప్లేసెస్. తర్వాత హీ అటాక్డ్ సో మెనీ పోలీస్ స్టేషన్స్, రాజవొమ్మంగి, అన్నవరం, కృష్ణదేవిపేట. తర్వాత ఫైనల్లీ హిస్ రిమైన్స్ వర్ లేడ్ డౌన్ ఎట్ కృష్ణదేవిపేట. ఓకే. తర్వాత ఆ అల్లూరి సీతారామరాజు హీ ఈవెన్ వెంట్ టు చిట్టగాంగ్. చిట్టగాంగ్ వెళ్ళి అక్కడ హీ హ్యాడ్ డిస్కషన్స్ విత్ ఢాకా రెవల్యూషనరీస్. చిట్టగాంగ్ రెవల్యూషనరీ ఆర్మీ ఉంది కదా, సో హీ హ్యాడ్ ఎ డిస్కషన్ దేర్. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం అండ్ హీ హాస్ గాట్ అన్ ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశం ఎట్లా అంటే మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అది ఈయనకి హెల్ప్ అయింది. సో మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఏంటంటే దట్ ఆల్మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ట్రైబల్స్, ఓకే, దే టు యూజ్ దేర్ రైట్స్, అంటే దేర్ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ అయింది. ఇవే కాకుండా అఫ్ కోర్స్ లోకల్ కాంట్రాక్టర్స్ ఆ ఇష్యూస్ అనేది మళ్ళీ యాడ్ అయినాయి అనమాట. ఓకే. సో ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్ తోటి స్టార్ట్ అయింది. తర్వాత ఆ, ఇక కాంట్రాక్టర్స్ ప్రాబ్లము, అఫ్ కోర్స్ ముత్తేదార్ సిస్టమ్ అనేది పూర్తిగా లేకుండా పోయింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకపోవడం కూడా. దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. దానికి ఏంటంటే ఈయన చేయాలనుకున్న దానికి అందరూ కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఈయనకి, ఈయన ఏం చేయాలనుకున్నారో అవన్నిటికీ అన్ని తోడయి, సో హీ వాజ్ ద వన్ లైక్ హూ లైక్ కంప్లీట్ రంపా రెబిలియన్ అనేది. సో ఆఫ్టర్ హిస్ డెత్, ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్. తర్వాత మీకు కాకినాడ రీజన్. కాకినాడలో ఆ, కాకినాడ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి హిస్టారికల్గా మీకు, సో బ్రిటిష్ టైంలో కూడా చాలా జరిగినాయి డ్యూరింగ్ మీకు ఇట్ వాస్ 1923 ఐఎన్సి సెషన్ అట్ కాకినాడ, అదొకటి. తర్వాత మీకు మౌలానా మొహమ్మద్ అలీ వాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. అండ్ ఆల్సో 1907 అప్పుడు జరిగిన కాకినాడ రాయట్ కేస్. సో వెన్ ది బాయ్స్ వర్ లైక్ స్లోగలింగ్ వందే మాత్రం, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. ఇవి మనకి బ్రిటిష్ టైంలో. తర్వాత ఒకటండి, హిస్టరీలో మీకు చాలా చాలా అడగచ్చు, నేను మామూలుగా సూపర్ఫిషియల్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ వెంటనే గుర్తొచ్చేవి అవి. సో అవి మనం డిస్కస్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మీకు కుమార భీమేశ్వర స్వామి, ఓకే, మీకు ఆ, ఏమంటారు దాన్ని, పంచారామ క్షేత్రాలు అంటాం, పంచారామ టెంపుల్స్, మొత్తం 5 టెంపుల్స్. సో దిస్ ఈజ్ వన్. ఇది కాకుండా మీకు పిఠాపురం. పిఠాపురము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మీకు అక్కడ ఉంది. ఓకే. అష్టాదశ శక్తి పీఠాల్లో పురుహుతి పురుహుతికా దేవి. సో పురుహుతికా దేవి కాకుండా మీకు శ్రీవల్లభ టెంపుల్, ఎట్లా అంటే దత్తాత్రేయ, అది దత్తాత్రేయ టెంపుల్. తర్వాత ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి అండ్ పురుహూతికా దేవి. తర్వాత ఇవి మీకు పిఠాపురంలో కనిపిస్తాయి, ఇవి పిఠాపురము. తర్వాత శ్రీవల్లభ టెంపుల్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ పిఠాపురం. ఓకే. పంచారామాల్లో ఒకటి మీకు సామర్లకోటలో కనిపిస్తుంది. నెక్స్ట్ జామ్దాని శారీ ఉప్పాడ జామ్దాని శారీ, ఇది మీకు వన్ నేషన్, సారీ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ఓకే. తర్వాత కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్ ఈస్ నియరర్ టు కాకినాడ. ఓకే. సో ఈ కోరింగా మీకు జనరల్గా మీకు 7 డిస్ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. సో మీకు కాకినాడ యానాం దగ్గర నుంచి మీకు గౌతమి గోదావరి వెళ్తుంది. ఓకే. గౌతమి గోదావరి, ఆ గౌతమి గోదావరి తర్వాత, ఓకే, నేను ఇక్కడ మామూలుగా చెప్పేస్తాను. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్, సో నో ఇష్యూ.
ఓకే. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి కోనసీమ. కోనసీమ, ఇట్ ఈస్ యాక్చువల్లీ లయింగ్ ఇన్ బిట్వీన్ టూ రివర్స్. అది ఇట్ లుక్స్ లైక్ ఎన్ ఐలాండ్, మనకు మామూలుగా కనిపించదు. బట్ ఇఫ్ యూ క్లియర్లీ సీ దట్, ఒకవైపు మీకు గౌతమి గోదావరి, ఇంకొక వైపు వశిష్ఠ గోదావరి. సో వశిష్ఠ గోదావరి వచ్చేటప్పటికి అంతర్వేది దగ్గర ఇట్ ఈస్ జాయినింగ్ ది బే ఆఫ్ బెంగాల్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు పైన ఉండేది గౌతమి గోదావరి. సో గౌతమి గోదావరి నెక్స్ట్ వశిష్ఠ గోదావరికి మధ్యలో ఉన్నదే కోనసీమ. దట్ ఈస్ నథింగ్ బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. ఓకే. కోనసీమ అనగానే మనకి ఏంటండి ప్రొడక్ట్స్? కోకోనట్, కాయర్ ప్రొడక్ట్స్, ఇవే కదా జనరల్గా. సో అక్కడ దే ఆర్ ప్రమోటింగ్ దీస్ ప్రొడక్ట్స్. ఓకే, కోకోనట్ అండ్ కాయర్ ప్రొడక్ట్స్. అఫ్ కోర్స్ ష్రింప్, ష్రింప్ కూడా. ష్రింప్ అనేది మీకు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఈవెన్ సారీ వెస్ట్ గోదావరి యాజ్ వెల్. వెస్ట్ గోదావరిలో కూడా మీకు ష్రింప్ కల్టివేషన్ అనేది, కల్చరింగ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ కోనసీమ కూడా కనిపిస్తుంది. కోనసీమలో ఎక్స్ట్రా ఏంటంటే కోకోనట్ అండ్ కాయర్. ఓకే. సో తర్వాత మీకు ఆ, కోనసీమ రీజన్లో దెర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టివిటీస్. ఇక్కడ మీకు మీకు కాకినాడ రీజన్ దగ్గర ఇక్కడ ఇదంతా కూడా హోప్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మీకు ఏలూరు డిస్ట్రిక్ట్ పక్కనే. ఏలూరు డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అది దెర్ ఈస్ అ కొల్లేరు లేక్. కొల్లేరు లేక్ ఈజ్ ఏ రామ్సార్ సైట్ which is located in between Godavari basin and Krishna basin. Okay, but there are small rivers which are feeding Kolleru Lake. అదేంటంటే బుడమేరు, ఓకే, రామిలేరు, తమ్మిలేరు, ఇవన్నీ కూడా. సో దోస్ రివర్స్ ఆర్ ఫీడింగ్ కొల్లేరు లేక్. ఓకే, కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఆల్సో దేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ అవుట్లెట్ ఏంటంటే ఉప్పుటేరు. దట్ ఉప్పుటేరు ఈస్ టేకింగ్ దట్ కొల్లేరు వాటర్ టు బే ఆఫ్ బెంగాల్. ఓకే. సో ఇది మధ్యలో ఉంది. తర్వాత ఏలూరు డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఏలూరు డిస్ట్రిక్ట్ లోనే ఉంది. అంతేనండి. సో పోలవరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏలూరు, పోలవరం ప్రాజెక్ట్ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అని కూడా మనం అంటాం. ఓకే. తర్వాత ఏలూరు ఈజ్ ఫేమస్ ఫర్ సమ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ కార్పెట్స్. కార్పెట్స్ కి చాలా ఫేమస్. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఈవెన్ అగర్బత్తి. ఓకే. సో అగర్బత్తీస్ కి ఫేమస్, తర్వాత కార్పెట్స్ కూడా ఫేమస్ ఏలూరు. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో మనకి నర్సాపురం. నర్సాపురం ఈజ్ ఫేమస్ ఫర్ లేస్ వర్క్. సో లేస్ వర్క్ అనేది అక్కడ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అది. ఓకే. సో ఏలూరులో వచ్చేటప్పటికి కార్పెట్స్. ఓకే. దెన్ ఇఫ్ యూ మూవ్ టు అనదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ మచిలీపట్నం. మచిలీపట్నంలో, మచిలీపట్నం అనగానే మనకి లైక్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ కుతుబ్ షాహీస్ టైమ్. సో దట్ వాస్ ది ఫస్ట్ బేస్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1611. And before that company, even Dutch established factory. It was in the year 1609. Okay, 1609. తర్వాత మీకు మచిలీపట్నం is famous for Mova. మచిలీపట్నం, సారీ, కృష్ణా డిస్ట్రిక్ట్, సారీ, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇస్ ఫేమస్ ఫర్ మొవ్వా. మొవ్వా వచ్చేటప్పటికి మొవ్వా వేణుగోపాల స్వామి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు క్షేత్రయ్య. క్షేత్రయ్య అక్కడ ఫేమస్. హీ వాజ్ ది కంపోజర్. అండ్ ఆ వేణుగోపాల స్వామిని తలుచుకుని ఆయన మామూలుగా అన్నమయ్య ఎలా మనకి వెంకటేశ్వర స్వామి మీద పద్యాలు ఇవన్నీ రాశారో, ఆ కృతులు ఇవన్నీ కూడా ఇక్కడ వేణుగోపాల స్వామిని దృష్టిలో ఉంచుకుని ఆయన చేశారు ఇవన్నీ. సో హీ ఈస్ ఫ్రమ్ మువ్వా. మువ్వా మువ్వా
మువ్వ పదాలు, క్షేత్రయ పదాలు అంటాం. ఓకే. నెక్స్ట్ కూచిపూడి. కూచిపూడి విలేజ్ అండ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి తర్వాత కూచిపూడి భాగవతులకి ఆ విలేజ్ ని డొనేట్ చేసింది ఎవరు అంటే కుతుబ్ షాహీకి, తానాషా. ఓకే. సో అబుల్ హసన్ తానాషా. ఇక్కడ మీకు నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ విజయవాడ, మచిలీపట్నం అనేది దట్ ఈస్ కల్చరల్లీ ఇట్ వాస్ సో ఫేమస్ డ్యూరింగ్ బ్రిటిష్ టైం. మనకి రాజమండ్రి తర్వాత ఇది. ఓకే. ఇవన్నీ కూడా కల్చరల్గా చాలా ఇట్ లైక్ ఇట్ వాస్ సో యాక్టివ్ డ్యూరింగ్ బ్రిటిష్ టైం. ఈవెన్ మీకు విజయవాడ రీజియన్ వచ్చినప్పటికీ ఈవెన్ కల్చరల్లీ అండ్ మీకు టెంపుల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్, ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు టెంపుల్. సో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు టెంపుల్ was like constructed during the Shatavahana period. Okay. So that temple got like famous because of the visit of Sri Krishna Devaraya, and at the same time when he was in that premises, so he started thinking about Amukta Malyada. So Amukta Malyada రాయడానికి కారణం ఏంటంటే it was just because of that his visit to శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు టెంపుల్. అదేంటంటే శ్రీకాకుళం అనేది విలేజ్ దట్ ఈస్ నియరర్ టు ది చల్లపల్లి అంటాం కదా. సో అవనిగడ్డ ఈ రీజన్లో, దివిసీమ రీజన్లో. సో దట్ ఈస్ ఎ స్మాల్ విలేజ్ శ్రీకాకుళం. ఓకే. సో విజయవాడ డ్యూరింగ్ బ్రిటిష్ సిడబ్ల్యూసి మీటింగ్, ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1921. 1921లో సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. ఇట్ వాస్ హెల్డ్ ఫర్ 2 days. సో అప్పుడు తీసుకున్న ఆబ్జెక్టివ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా తీసుకున్నారు. లైక్ దే వాంటెడ్ టు కలెక్ట్ 1 crore ఫండ్, తిలక్ ఫండ్ అనేది కలెక్ట్ చేయాలనుకున్నారు. దే జస్ట్ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ 20 lakh చర్కాస్. ఓకే. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే పింగళి వెంకయ్య హీ గేవ్ హిస్ ఫస్ట్ డిజైన్ టు మహాత్మా గాంధీ. సో ఇండియన్ ఫ్లాగ్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఫస్ట్ టైము గాంధీకి ఇచ్చారు. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మీకు మళ్ళా రేపు కంటిన్యూ చేద్దామండి. ఓకే. సో రేపు టుమారో వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్. ఓకే. ఒక 10 minutes ఎక్కువైనా కానీ ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఓకే. సో ఇంకా మనం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ పుట్. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనం ఎట్లయితే వెళ్ళామో అవి మెయిన్ చూసుకుంటూ మీకు స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్లో ఇంకేదైనా స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్లో ఎట్లా వస్తుందంటే నేను విలేజ్ డిస్కస్ చేయలేను ఇక్కడ, ఎందుకంటే ఓవర్ వ్యూ ఇస్తున్నా కాబట్టి. సో స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏంటంటే ట్రై టు రిమెంబర్ విలేజ్. అడుగుతారని గ్యారంటీ లేదండి, అడిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే. అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది మనకి సూపర్ఫిషియల్ గా మనకి విశాఖపట్నంలో ఒక ఆయిల్ రిఫైనరీ అనిపించింది. తర్వాత కోనసీమలో కూడా ఇంకొక ఆయిల్ రిఫైనరీ ఉంది. కోనసీమలో కూడా తాటిపాక అనే ప్లేస్ లో ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది. సో కోనసీమ అనేది మనకి కోకోనట్ కాయిర్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనం సింపుల్ గా 1 district అని అనుకుంటున్నాం. బట్ కోనసీమ ఇస్ లైక్ బ్లెస్డ్ విత్ అదర్ థింగ్స్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్. ఓకే. అవి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అనేది అక్కడ బాగా దొరుకుతాయి. సో దట్స్ ద రీజన్ దే ఎస్టాబ్లిష్డ్ తాటిపాక ఆయిల్ రిఫైనరీ. సో ఇలా మనము ఇది సూపర్ఫిషియల్ ఇవన్నీ కూడా. మీరు ఇన్ కేస్ వీటిని బేస్ చేసుకుని ఇంకా విలేజెస్ ఏదన్నా చూడాలి అనుకున్నప్పుడు స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్లో విలేజెస్ కూడా చూడాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఇన్ ద న్యూస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తే మంచిది. లేదు అంటే గనక మీరిచ్చే ఆన్సర్స్ని బట్టి అక్కడ క్వశ్చన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. సో మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టే క్వశ్చన్ వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు కన్సైజ్గా ఒక కొంచెం షార్ట్ ఆన్సర్ ఇచ్చేసి ఆపారు అనుకోండి, అది మీకు హెల్ప్ అవ్వచ్చు, లేకపోతే ఎలాబొరేట్ చేయమనొచ్చు కూడా. ఓకే.
మీరే డిస్ట్రిక్ట్ అండి? అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే. అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే. అన్నమయ్య. హీ వాస్ లైక్ డ్యూరింగ్ హూస్ రెయిన్ హీ వాస్ లివింగ్? సాళువ డైనాసిటీ. ఎస్, సాళువ నరసింహ, సాళువ డైనాసిటీ. సో ఆ టైంలో ఎక్కువ ఆయన మొత్తం కంపోజ్ చేసింది కూడా అదే టైంలో. మీదండి? అనంతపురం. ఓకే. అనంతపురం, అనంత సాగరం. మీరు మర్చిపోయారు మీది. ఓకే, రేపు మనం కంటిన్యూ చేద్దాము. ఓకే. సో ఇంకా ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకేమైనా ఆ? పంపిస్తారండి మీకు. ఇంకా వేరే కూడా యాడ్ చేస్తాను నేను. ఆ, పెట్టేస్తారు. ఏమన్నా డౌట్స్? ఆడియో, ఎస్. ఓకే. ఓకేనండి. ఇంకా మీకు ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ రేపు ఏమన్నా ఉంటే అడగండి. దట్స్ ఇట్. ఇంకా మీరు స్పెసిఫై చేయడం ఏంటంటే, నాకు మీరైతే ఏ డిస్ట్రిక్ట్ అనేది చెప్పారు. సో మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే నాకు డిస్ట్రిక్ట్స్ వెస్ట్ గోదావరి. ఓకే, మనం ఇంకా చాలా ఉందండి డిస్కస్ చేసేది రేపు. ఎస్ ఎస్, డెఫినెట్లీ వీ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ పీడిఎఫ్. ఎందుకంటే ఇది ఇది నేను చేసిందే, ఎవరి చేత చేయించలేదు, నేను చేసిందే. సో మీకు యూజ్ అవుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.